ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటలోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం పరిశీలించినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఆయన పరిచర్య కాలంలో యెరికో పట్టణంలో ప్రవేశించినప్పుడు, ఆ యొక్క యెరికో పట్టణంలో సుంకపు గుర్తుదారుడైనటువంటి జక్కయ్య సన్నివేశంలో జరిగినటువంటి సందర్భంలో యేసుక్రీస్తు శిష్యులను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఆ యెరికో పట్టణంలో యేసుక్రీస్తు ప్రవేశించినప్పుడు ఆ రోమా సామ్రాజ్యంలో పన్నులు వసూలు చేసేటువంటి వ్యక్తి ఈ జక్కయ్య అనేటువంటి వ్యక్తి. ఈ జక్కయ్య పొట్టివాడిగా ఉంటున్నాడు, సుంకపు గుర్తుదారుడుగా ఉంటున్నాడు. మరి రాజు చెప్పిన దానికంటే రెండంతలుగా మరి పన్నులు వసూలు చేసేటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మనస్సు మారిపోయి ఉంటున్నది. ఒక రకంగా చెప్పాలంటే పాపి అయినటువంటి జక్కయ్య, అన్యాయంగా జీవించేటువంటి జక్కయ్య తన అన్యాయాన్ని గ్రహించి తన పాపాన్ని ఒప్పుకొని యేసుక్రీస్తును చూడాలన్నటువంటి ఆతృతతో ఆయన ఒక మేడి చెట్టు ఎక్కి యేసుక్రీస్తును ఎవరో ఆయన చూడాలని, ఆయన చేసేటువంటి అద్భుత కార్యాలన్నింటినీ విన్నాడు. మరి ఆ విన్న వెంటనే ఎలాంటి వ్యక్తో చూడాలన్న ఒక ఆశతో మరి మేడి చెట్టు ఎక్కి యేసుక్రీస్తును చూసినట్లుగా మనం చూస్తుంటున్నాం. కానీ యేసుక్రీస్తును చూడకముందే యేసుక్రీస్తు జక్కయ్యను చూశాడు. ఆ యొక్క జనసమూహంలో యేసుక్రీస్తును చూడలేకపోయాడు. ఎందుకనగా తనలో ఉన్నటువంటి పొట్టితనం వల్ల. అందుకే ఉపాయంతో మేడి చెట్టు ఎక్కాడు. ఆ యొక్క మేడి చెట్టు మనం గమనించినట్లయితే అది పైకి ఎంతో అందంగా ఉంటుంది. దాని ఫలాలు మరి లోగా చూసినట్లయితే మరి పురుగులతో నిండి ఉంటున్నది. అది పాపానికి సాదృశ్యంగా ఉంటున్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జక్కయ్యని చూశాడు. జక్కయ్య త్వరగా దిగిరము, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉంటున్నది. మరి యేసుక్రీస్తు పిలిచినప్పుడు జక్కయ్య ఆతృతతో దిగివచ్చి యేసుక్రీస్తును మరి అంగీకరించినట్లుగా స్వీకరించినట్లుగా మనం చూస్తుంటాం ఆ యొక్క కథలో. మరి అటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి శిష్యులు అందరూ కూడా ఆ యొక్క పరిచయులే కానీ, శాస్త్రులే కానీ, సద్దుకాయలే కానీ, వీరందరూ కూడా యేసుక్రీస్తును ప్రశ్నిస్తుంటున్నారు. ఒక పాపి అయినటువంటి జక్కయ్య ఇంట్లో భోజనం ఎలా చేస్తావు అని చెప్పి ఆ యేసుక్రీస్తును ప్రశ్నించినప్పుడు యేసుక్రీస్తు వారికి ఇస్తున్నటువంటి సమాధానం, నశించిన దానిని వెదకి రక్షించేదానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 3:16 మనం గమనించినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ప్రేమించేటువంటి దేవుడు, నశించిపోయినటువంటి మరి వారిని రక్షించేదానికే యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అందుకే నశించిపోతున్నటువంటి మనలను ఆయన రక్షించాడు. ఆ రక్షణ అనుభవాన్ని మనం పొందుకుని ఉంటున్నాం. పాపములో నలిగిపోకుండా, పాపంలో చిక్కుకోకుండా ఆ పాపంలో నుండి మనల్ని తప్పించాడు. ఆ పాపంలో నుండి మనల్ని విడిపించాడు. కాబట్టి రక్షించినటువంటి రక్షకునికి మనం సాక్షులుగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఆమేన్.